జై శ్రీరామ్. వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఫ్యూ డేస్ బ్యాక్ సద్గురు జగ్గి వాసుదేవ్ వారి మీద ఒక పేరెంట్, ఒక తండ్రి రామరాజ్ అనే ఒక ప్రొఫెసరు, ఆయన ఇద్దరు బిడ్డలు సన్యాసం తీసుకున్నారు. వాళ్ళు బలవంతంగా ఈషా ఫౌండేషన్ లోపల సద్గురు జగది వాసుదేవ్ వాళ్ళు బలవంతంగా ఆ ఫౌండేషన్ ఈషా యొక్క సంస్థల పట్ల ఆశ్రమంలో వాళ్ళని బందీగా చేసుకొని బై ఫోర్స్ వాళ్ళని సన్యాసాలు చేసినట్టు మెడ్రాస్ హైకోర్టులో పడ చెన్నై హైకోర్టులో పడ కేసు వేయడం జరిగింది. అయితే వాళ్ళ వయసు, ఒక అమ్మాయిది 28 సంవత్సరాలు, ఇంకో అమ్మాయిది 22 సంవత్సరాల వయసు. పక్క జిల్లాలు ఇద్దరు కూడా. ఒక 6 సంవత్సరాల కింద కూడా వాళ్ళ అమ్మ కేసు వేసింది. అప్పటికి వాళ్ళకి 18 సంవత్సరాలు దాటింది. వాళ్ళకి అప్పటికి ఒక 5-6 సంవత్సరాల కింద వాళ్ళ అమ్మ కేసు వేసింది. అప్పుడు కూడా కేసు కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు కూడా డైరెక్ట్ కోర్టుకు వచ్చి మేము ఇష్టపూర్వకంగా ఈషా ఫౌండేషన్లో ఉన్నాము, అప్పుడు వాళ్ళు బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు సన్యాసాన్ని స్వీకరిస్తున్నారు వాళ్ళ ఇష్టపూర్వకంగా. ఎవరు కూడా బై ఫోర్సు సన్యాసులు కాలేరు, చేయరు కూడా. చేస్తే ఏం లాభం వస్తుంది? సద్గురువు దగ్గరికి ఈ ఈడియట్స్కు అర్థం కానిది, మీడియాలో కూడా ఉన్నటువంటి ఈడియట్స్ కూడా అర్థం కానిది ఏంటంటే, కొన్ని వేల లక్షల అప్లికేషన్స్ వస్తాయి, మాకు సన్యాసం ఇవ్వండి, మాకు బ్రహ్మచర్య దీక్ష ఇవ్వండి అని చెప్పి. 99% అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడతాయి. ఓ సన్యాసం బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి సన్యాసంలో దీక్షకు ఇవ్వాలంటే దానికి ఎలిజిబిలిటీస్ చాలా అవసరము. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటిదంటే, సద్గురు జగ్గి వాసుదేవ్ ఒకప్పుడు అన్నారు, 99% ప్రజలు పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించి పిల్లలను కని ఆ పిల్లలను ఉత్తములైన మానవులుగా తీర్చిది ఈ దేశానికి, ప్రపంచానికి గొప్ప సేవ చేయాలి అని చెప్పిండు. అంటే పిల్లలను కని టెర్రరిస్టులను, రథకోరులను, దిక్కుమాల రాజకీయ నాయకులను, దోపిడీగాలను, రేపిస్టులను, ఇటువంటి రుచగలను కాదు, పిల్లలను కంటే పని పెద్ద చేసి వాళ్ళను ఉత్తమమైనటువంటి మానవులను తీర్చిదిద్ది దేశానికి, ప్రపంచానికి గొప్ప సేవ చేయాలి అని చెప్పిండు. అంటే 99% ప్రజలు గృహశాస్త్రాన్ని స్వీకరించాలనే సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పిండు. అయితే చెన్నై హైకోర్టు తన యొక్క పరిధిని దాటిపోయి, జడ్జిలు తమ పరిధిని దాటిపోయి వాళ్ళు జడ్జిల్లాగా మాట్లాడలే. వాళ్ళు అక్కడ ఇప్పుడు జ్యుడిషియరీలో కూడా, సుప్రీంకోర్టులో, హైకోర్టులలో, జడ్జిలలో, మీడియాలో కూడా ఎటువంటి వాళ్ళు ఉన్నారో అని మీకు తెలుసు. ప్రొఫెసర్లు వీళ్ళంతా ఎట్లున్నారు యూనివర్సిటీలలో అన్నీ మీకు తెలుసు. అంతా సోల్డ్ అవుట్ చాలా మంది. అయితే ఏంటంటే, నీ బిడ్డను పెళ్లి చేసుకొని, సద్గురు జగ్గి వాసుదేవ్ జడ్జి గారు అడిగిన ప్రశ్న, నువ్వు ఈ బిడ్డను పెళ్లి చేసుకొని నీ బిడ్డను హ్యాపీగా సెటిల్ చేసి మంది పిల్లలను సన్యాసం చేస్తానవా? ఇది జడ్జి గారి ప్రశ్న. ఆ బిడ్డ సద్గురు జగ్గి వాసుదేవ్ గారి బిడ్డ రాధే ఆమె పేరు. రాధే గారు ఇష్టపడి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటాడు. సద్గురు ఆమె ఇష్టమని చెప్పిండు, ఫోర్స్ చేయలే. మంచి ప్రఖ్యాత భరతనాట్యం డాన్సర్ ఆమె. తర్వాత ఆమె ఇష్టపడింది సందీప్ నారాయణన్ అని కర్ణాటక క్లాసికల్ సింగర్ను పెళ్లి చేసుకున్నది. వాళ్ళిద్దరు చెన్నైలో ఉండి మన ధర్మానికి, సంస్కృతికి సేవ చేస్తారు. వాళ్ళు కూడా సేవనే చేస్తారు. ఏం చేస్తారు? అల్లుడు కర్ణాటక క్లాసికల్ సంగీతాన్ని ప్రచారం చేస్తాడు, వాళ్ళ బిడ్డ భరతనాట్యంను ప్రచారం చేస్తుంది. లివింగ్ రిలేషన్షిప్స్, లేకపోతే పబ్బు, గబ్బు, సల్సా, గిల్సా ఇటువంటి డ్యాన్సులు చెప్తలేరు, భరతనాట్యం నేర్పిస్తారు. మన భారతీయ సంస్కృతిని ప్రచారం చేస్తా అంటారు. ఇద్దరు భారతదేశానికి, తర్వాత ధర్మానికి శివనే చెప్తాను వాళ్ళు. ఇంకో ఇది ఏంటంటే, వెంటనే ఇది సద్గురు జగ్గి వాసుదేవ్ ఇటువంటి జడ్జిలకు, ఇటువంటి సూడో ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్ మన దగ్గర ఉంటారు, మేధావులు, ప్రొఫెసర్స్ అనేటోళ్ళు, ఈ కామిరెడ్లు, ఎర్ర కుక్కలు, ఇంకా మీడియాలో ఉండేటటువంటి వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు జర్నలిస్టు ఉంటారు. ఎందుకు పనికిరాని వాళ్ళు ఇప్పుడు జర్నలిస్టుగా, ఎడిటర్లుగా, టీవీ ఛానల్ యాంకర్స్గా మస్తు మంది అసలుంటూనే ఉన్నారు. అసలు బాబాగానే ఉన్నారు. ఈ హౌలే వాళ్ళందరికీ కూడా, అందరికీ బాస్ అనే అందరికీ కోటి మందిని నిలబెట్టినా కూడా ఎందుకు పనికిరారు? ఒక సెకండ్ లోపల ఓన్లీ వన్ డైలాగ్, వన్ షాట్ అందరు ఫినిష్ అయిపోతారు. అంతటి జీనియస్ అనే సరస్వతి అమ్మవారి అవతారం అని చెప్పవచ్చు.
ఈనాడు ఈ భారత భూమిలో ఉన్నటువంటి సద్గురువుల లోపల అత్యంత ప్రసిద్ధుడైనటువంటి వాడు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. క్రియాయోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మాత్రమే ఆయన అర్థమవుతాడు. యోగా మెడిటేషన్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళకు కేవలం గుడికి పోయి మేము హిందువులము మేము హిందూ యాక్టివిస్టులము అనుకునే వాళ్ళకు ఆయన అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఆయన నాలెడ్జ్ అనేది కనీసం బేసిక్ నాలెడ్జ్ యోగా లోపల ఉండాలి. పతంజలి యోగ శాస్త్రం చదివి ఉండాలి, ఉపనిషత్తు చదివి ఉండాలి, కొంత నాలెడ్జ్ కనీసం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంప్లీట్ గ్రాస్ లెవెల్ అండర్స్టాండింగ్తో మీరు సద్గురు జగ్గి వాసుదేవుని అండర్స్టాండ్ చేసుకోలేరు. ఆయన మాట్లాడుతున్న మొత్తం వేదమే, ఆయన మాట్లాడుతున్న మొత్తం ఉపనిషత్తులే. కానీ ఇక్కడ కూడా నీకు మన మన ప్రవచనకర్తలు చేసే టెక్నాలజీ ఉండదు. ఎందుకు? ఆయనే ఈనాడు మోడర్న్ వరల్డ్ ఎవరు ఎంబీఏ ఎంసీఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జీన్ ప్యాంట్లు వేసుకుని లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే తప్పేమిటి అనే మన భారతదేశ హిందూ యువకులు ప్రశ్నిస్తాండ్రు. లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే ఏంటిది, తప్పేమిటిది, ఇది మా వ్యక్తిగత హక్కు, మేము విచారణం అయ్యాము అనే వాళ్ళకు వాళ్ళ భాషలో వాళ్ళకు అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడుతున్నాడు. పుట్టడము మగపిల్లగాడుగా పుట్టవచ్చు, పుట్టడం ఆడపిల్లగా పుట్టవచ్చు. కానీ మగపిల్లగాడు పుడితే మగపిల్లగాడు ఎందుకు బతకాలి, ఆడపిల్లగా పుడితే ఆడపిల్లగా ఎందుకు బతకాలి, ట్రాన్స్జెండర్గా బతకొచ్చుగా, బైసెక్చువల్గా బతకొచ్చుగా, గేగా బతకొచ్చుగా, లెస్బియన్గా బతకొచ్చుగా అది ప్రశ్నిస్తున్న యువత ఈనాటి సమాజం. అటువంటి సమాజానికి చాగంటి కోటేశ్వరరావు లేకపోతే ఇప్పుడు నరసింహశాస్త్రి నరసింహారావు గరికిపాటి నరసింహారావు సరిపోతారా? వాళ్ళతో అయితే వాళ్ళు ట్యాకిల్ చేయగలరా? వీళ్ళని అవుతుందా వాళ్ళతో? ఎవరు సూటో ఎవరు చెప్పానో వాళ్ళే చెప్పాలి అని మాకు తెలుసు అనుకోవద్దు మిడిమిడి జ్ఞానంతో. సరే, ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ గారి కేసు విషయం వస్తే అది ఉంటే స్టాలిన్ గవర్నమెంట్ వెంటనే 1000 మంది పోలీసులు పంపించింది రైడింగ్ చేయడానికి ఈషా ఫౌండేషన్కు. కానీ వాడు మరి ఇదే జడ్జిలు దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం ఈ దేశంలో కూడా లక్షల మందిని ఆడవాళ్ళను నన్సుని తయారు చేస్తారు, బెండి వాష్ చేసి నన్సుని తయారు చేస్తాను. పాషణ మత బోళ్ళు తెల్ల డ్రెస్ వేసుకొని దయ్యల్లాగా ఊళ్ళ మీద పడి మత మార్పిడి మాఫియాను చేస్తాను, దశమ భాగాలు సంపాదించుకుంటాను. మరి ఆ ఆడవాళ్ళను నన్సుని తయారు చేసి వాళ్ళను మొత్తం ఆ తెల్ల డ్రెస్సులలో వాళ్ళను దయ్యాల దగ్గర తయారు చేస్తారు. మరి ఆ దాని గురించి ఎందుకు ప్రశ్నించలేదు? వెంటనే పిటిషన్ వేయగానే ఇమీడియట్గా సద్గురు జగ్గి వాసుదేవ్ గారిని ప్రశ్నించడము, కేసు వెంటనే నోటీస్ పంపించడము, లీగల్ నోటీస్ పంపించడము, వెంటనే స్టాలిన్ అర్జెంటుగా స్టాలిన్ గవర్నమెంట్ ఒక సెకండ్ వెయిట్ చేయకుండా 10 మంది పోలీసులను పంపించడం, రైడింగ్ చేయించడము. ఇదంతా మీకు ఏమర్థమవుతుంది? సద్గురు జగ్గి వాసుదేవ్ మీద అటాక్ అంటే సనాతన ధర్మం మీద అటాకు, ఆసారా బాబు మీద అటాక్ అంటే సనాతన ధర్మం మీద అటాకు, ఆనందమయ్య మాత మీద అటాక్ అంటే సనాతన ధర్మం మీద అటాకు, చిరంజీవి స్వామి మీద అటాక్ అంటే సనాతన ధర్మం మీద అటాక్ అని అర్థం చేసుకోండి. ఆ వ్యక్తుల మీద కాదు అటాకు, మన ధర్మం మీద అటాక్ జరుగుతుంది. ఇది హిందువులు గ్రహించాలి. ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ కేసు. ఇమీడియట్గా సుప్రీంకోర్టు సద్గురు చాలా తెలివైన వారు కదా, ఈ మూర్ఖులకు ఆయన మూర్ఖులకు ఆయన అందే స్థాయి కాదు అనేది. వెంటనే ఏం చేసాడు, ఆయన ఇమీడియట్గా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన వాళ్ళు ఇద్దరు అమ్మాయిలను. వాళ్ళిద్దరు అన్నారు, మేము 10 ఏళ్ళ నుంచి పోతున్నాము, ఇదివరకు మా అమ్మ కేసు పెట్టి అప్పుడు కేసు డిస్మిస్ అయింది, ఇదివరకు మేము బ్రహ్మచార్య దీక్ష తీసుకున్నాము, ఇప్పుడు మేము సన్యాసం స్వీకారం చేసి మేము ఇలాగే జీవించాలనుకుంటున్నాము, ఇది మా ఇష్టంగా పూర్వకంగా తీసుకునే నిర్ణయం అని చెప్పింది. కథం, అక్కడ కేసు క్లోజ్. ఇంకా కేసు ఏముంటుంది అక్కడ? భారత రాజ్యాంగము వ్యక్తిగత స్వేచ్ఛలు ఇస్తుంది. ఫండమెంటల్ రైట్ ఇచ్చిందా లేదా? అందరికీ స్వతంత్ర నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నది, అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అందరికీ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశము అధికారం ఉన్నది. 18 ఏళ్ళు రాగానే ఇష్టం వచ్చినతో లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చు, ఎవరితో పడితే మనతో. కులం లేదు, మతం లేదు, అసలు ఏది లేదు. 18 ఏళ్ళు వచ్చిందంటే ఇష్టమైన తో పెళ్లి లేచిపోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయినప్పుడు సన్యాసం తీసుకునే హక్కు ఉంటుందా? తప్ప అది అదే పెద్ద భూత. దొంగలు ఎత్తారా, లేదా మడవలు ఎత్తారా, రేపులు చేస్తారా, లేదా లంచాలు తిని వాడిని లెక్క ఏమైనా చేస్తారా? పక్క జల్గారెడ్డి లెక్క ఏమైనా చేసినారా క్రైమ్స్? ఇంకొకటి విషయం చెప్తాను. సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇంతకుముందుకు? సుప్రీంకోర్టు మన హైకోర్టులో ఇచ్చిన దిగ్గుబాల జడ్జిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మన ధర్మానికి వ్యతిరేకంగా లేవా? ఇప్పుడు అన్ని అటాక్ కాదా వాళ్ళు చేసేది? లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే కూడా తప్పు కాదు, అది 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 వాళ్ళ ఇష్టం.
అని కూడా తీర్పిచ్చింది. అది దాన్ని ఇల్లిజిటిమేట్ రిలేషన్షిప్, అక్రమ సంబంధాలని మనం దాన్ని క్రైమ్గా చూడక్కర్లేదు, దాన్ని శిక్షించనక్కర్లేదు, దాన్ని కేసు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేది. ఇది ప్రస్తుత న్యాయ వ్యవస్థ పనిచేస్తున్న తీరు. అయితే సుప్రీంకోర్టులో కాస్త ఆ పోయిన జడ్జీలు ఎక్కడికైతే పోయిందో ఆ జడ్జిలు కాస్త కరెక్ట్గా వాడారు కాబట్టి వారి బుర్రను, కాబట్టి జడ్జి ఇమీడియట్గా ఆ కేసు డిస్మిస్ అయింది. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఒక ట్విస్ట్ ఇచ్చారు, ఏంటంటే మేము ఇంకా మేము ఫర్దర్ విచారణ చేస్తాము, ఇంకా ఏమైనా ఉండేది ఉంటే కేసులు. ఎందుకంటే ఇదివరకు ఫారెస్ట్ ల్యాండ్ మీద కేసు పెట్టిర్రు, సద్గురు జీవాజీ మీద. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నాడు, ఎలిఫెంట్ కొరాడార్లు ఆక్రమించుకున్నాడు, ఎలిఫెంట్స్ మొత్తం ఎనుగులు చంపేశాడ, తమిళనాడు ఎనుగులు బాగున్నాయట వేల అని చంపేసి ఆ యొక్క ఫారెస్ట్ మొత్తం ల్యాండ్ మొత్తం ఆక్రమించుకొని తన సంస్థ కట్టుకున్నాడట. అప్పుడు ఆయన ఛాలెంజ్ చేసిండు సుప్రీంకోర్టుకు, మన ఈ సూడో ఎన్జిఓస్కు, గవర్నమెంట్ కూడా, ఒక్క ఇంచు నేను ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకునేది ఉంటే ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతా అని చెప్పింది, ఫారెన్ వెళ్ళిపోతా అని చెప్పింది. ఆయనకేం కర్మ అండి, ఆయనకు 200 కోట్ల మంది శిష్యులు ఉన్నారు, 200 crore ఫాలోయర్స్, వరల్డ్ హైయెస్ట్ గిన్నీస్ రికార్డ్ ఇది, హైయెస్ట్ 200 crore ఫాలోయర్స్ ఉన్నారు. ప్రస్తుత సమాజంలో పట, ప్రస్తుత ప్రపంచంలో కూడా ఏ గురువు కూడా ఇంత ఫాలోయింగ్ లేదు. ఇంత 200 కోట్ల మంది శిష్యులు ఉంటే, ఫాలోయర్స్ ఉంటే, ఆయన సన్యాసం ఇచ్చింది కేవలం 4,000 మందికి మాత్రమే. అంటే అర్థం చేసుకోండి, ఒక వ్యక్తిని సన్యాసిగా సెలక్షన్ చేయాలంటే ఎంత టెస్టులు ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. జస్ట్ 4,000 మాత్రమే సన్యాస శిష్యులు ఉన్నారు సద్గురు జిగి వాసుదేవ్కు. 99% రిజెక్ట్ అవుతారు, అంగీకరించారు, ఒప్పుకోరు. వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడతాయి, యాక్సెప్ట్ చేయరు సన్యాసం ఇవ్వడానికి. బ్రహ్మచర్య దీక్ష ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయరు, దానికేనో టెస్టులు ఉంటాయి, డిసిప్లిన్ లైఫ్ ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఈషా ఫౌండేషన్లో ఎట్లుంటుంది అంటే, ఈషా ఫౌండేషన్ ఎట్లుంటుంది అంటే, కొంతమంది భ్రమపడతా అన్నాడు, సనాతన ధర్మం కాదు ఈయనది, ఈయన సొంతంగా ఒక స్పిరిచువల్ బిజినెస్ పెట్టుకొని, సొంత మార్కెట్, సొంత బ్రాండు, సొంత ఫిలాసఫీ అని కొంతమంది మన హిందూ యాక్టివిస్టులు పూనకం వచ్చినట్టు అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు అనమాట. ఈషా ఫౌండేషన్ లోపల 4 గంటలకు లేస్తారు, లేచి రెడీ అయిపోతారు, 4 o'clock రెడీ అవుతారు, అవి యోగా ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం ఏ ప్రాణాయామం చేస్తారు? మన హైదరాబాద్లో ఉన్నది ఒకటి పాషణమతంది, అది కూడా యోగా చెప్తుంది, అది కాదు, అది శాస్త్ర రాసి కూడా చెప్తుంది, అది దాని పేరు చెప్పదలుచుకోలేదు నేను. అమెరికాలో క్రిస్టియన్ యోగా ఉన్నది, పాకిస్తాన్లో వాళ్ళు ఏంటి ఆ యోగా కూడా ఉన్నది, అది కూడా వాళ్ళు కూడా యోగా అంటాను ఇప్పుడు. ఈ మధ్యలో పాకిస్తాన్ కూడా యోగా బిజినెస్ నడుపుతాను ఇప్పుడు, పాకిస్తాన్ ముల్లాలు కూడా యోగా చెప్తాను ఇప్పుడు. ఆ యోగా కాదు, సద్గురు జిగి వాసుదేవ్ ఇచ్చే టెక్నిక్స్, ప్రాణాయామాలు ఏంటిది, మహర్షి పతంజలి యోగ సూత్రాల నుంచి ఇస్తాడు టెక్నిక్స్. దాంట్లో 112 టెక్నిక్స్ ఉన్నాయి. నేను క్రియాయోగా ప్రాక్టీస్ కాబట్టి నాకు తెలుసు. 112 టెక్నిక్స్ లోపల ఏ టెక్నిక్ అయినా ఇవ్వవచ్చు. శిష్యుల యొక్క స్టమినాను బట్టి, శిష్యులకు ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకి అర్హతలను బట్టి, వాళ్ళ యొక్క ప్రాక్టీస్ చేసే విధానం బట్టి, వాళ్ళ గుణ కర్మ అర్హతలను బట్టి డిఫరెంట్ టెక్నిక్స్ చూస్ చేస్తాడు గురువు, చూస్ చేస్తాడు. శిష్యుడు సెలెక్ట్ చేసుకోవడం కాదు. శిష్యుడు సెలెక్షన్ చేసుకునేది ఏముంటుంది, వాళ్ళ లెవెల్లో చేసుకుంటాడు. గురువు ఇచ్చేది ఉంటే బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది ఆ టెక్నిక్. ధ్యానం 112 ధ్యాన ప్రక్రియలో కూడా ఏదైనా చేసుకోవచ్చు. మహర్షి పతంజలి యోగ సూత్రం నుంచి ఇచ్చిన టెక్నిక్స్ మాత్రమే 100% కరెక్ట్. అవి మన ఋషుల నుంచి, హిమాలయ ఋషుల నుంచి వచ్చినటువంటి విద్య. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు మీరు వేదం సనాతన ధర్మం సంబంధించింది కాదు, నువ్వు సొంత మార్కెట్ చేస్తారు, నీకు యోగా సబ్జెక్ట్ తెలుసా కదా, నీకు అన్నోడికి యోగా చేస్తుడేనా, బట్ మెడిటేషన్ చేస్తున్నా, క్రియాగా తెలుసా, పతంజలి యోగ సూత్రం యోగ దర్శనం చదివినరా? 4 గంటలకు లేస్తారు, సూర్య నమస్కారాలు లేస్తారు. సూర్య నమస్కారం చేసేవాడు వేద సనాతన ధర్మం పాటించాడు కదా, సూర్య నమస్కారం వేస్తారు. మరి సూర్యుని దేవుడు అన్నట్టు ఎవరు మన కాక ఇంకా పాషాణం అవుతాడు అంటాడా? సూర్యుడు దేవుడు సూర్య నమస్కారం చేసేది. మొత్తం కంప్లీట్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది, నాన్ వెజ్ అలౌడ్ ఉండదు, డ్రగ్స్ అలౌడ్ ఉండదు, స్మోకింగ్ అలౌడ్ ఉండదు. మరి సనాతన ధర్మం కాదా? ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆసారాం జీబీ మీద, రవిశంకర్ మీద, అందరి మీద అటాక్స్ జరుగుతున్నాయి. ఎంత కూడా మన సనాతన ధర్మం మీద అటాక్ అన్నమాట. మళ్ళీ ఆయన సేవ్ టెంపుల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిండు. ఫస్ట్ దేవాలయ రక్షించుకుందామనే మూవ్మెంట్ స్టార్ట్ చేసిందే సద్గురు జిగి వాసుదేవ్ కదా. సేవ్ సాయిల్ మూవ్మెంట్ ఇప్పుడు నడిపిస్తాడు. ఇవన్నీ మన ప్రపంచానికి, మన సమాజాన్ని మేలు చేసేటి ఇవంటివా కదా. ప్లీజ్ సద్గురు జిగి వాసుదేవ్ ఇంకా టెక్నిక్ విషయాలు చాలా ఉన్నాయి, అవి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం.